నిన్నటి దాకా రాష్ట్రంలో కనిపించిన ప్రతి కొండని అక్రమంగా అయితే దాన్ని తవ్వుకొని దోచేయటం, లేదంటే దానిపైన ఉన్న గవర్నమెంట్ రిసార్ట్స్ని పగలకొట్టి నీ ఇష్టం వచ్చినట్టు నీ సొంత విలాసాల కోసం ప్యాలెస్లు కట్టుకోవటం. ఇప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టుకున్నాడు కదా, నువ్వు కూడా కావాలంటే మీ ఆవిడ కోసం భారతీయ మహల్ కట్టుకోవాలనుకోవచ్చు, తప్పులేదు. కానీ భారతీయ మహల్ ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి? నీ డబ్బులతో నీ స్థలంలో నువ్వు కట్టుకొని నీ ఆవిడకి గిఫ్ట్ ఇచ్చుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ప్రజలకి సంబంధించిన ల్యాండ్స్ నీ ఇష్టమైనట్టు ఆక్యుపై చేసి నువ్వు పెద్ద రాజవిలాసంగా నేను అంటే రాజులా బతుకుతాను, సీషోర్లో కూర్చుంటాను అంటే కుదిరిద్దా? సరే, అదంటే అయిపోయింది, ముగిసిన చరిత్ర. ఈరోజు ఏం చేసావు మళ్ళీ 2023లో బోట్ యార్డ్ ల్యాండ్ దాన్ని కబ్జా చేసి అక్కడ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ అని తెలిసినా సరే అక్కడ వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు. నీకు ఆల్రెడీ రిజల్ట్స్కి ముందే తాడేపల్లి మున్సిపాలిటీ వాళ్ళు నీకు పంపించారు షోకాజ్ నోటీసులు. అయినా సరే పట్టించుకోకుండా, ఖాతరు చేయకుండా మళ్ళీ నేను